హలో అండి, నమస్తే. చీరకు ఫాల్స్ కుట్టాల్సిన పని లేదండి. మనకి డబ్బులు వేలల్లో కూడా ఆదా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసే పని కూడా అస్సలకే ఉండదు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 ట్యాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. ట్యాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జెల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు చదువుకునే వారికి ఇలాంటి A4 సైజ్ పేపర్స్ డ్రాయింగ్స్ వేయడానికి యూజ్ చేస్తారండి. అలాంటి ఒక పేపర్ని ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ని ఆయిల్ అంతా వేసిన తర్వాత ఆ ప్యాకెట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి. ఇలాంటి ఒక బ్రష్తో ఈ A4 సైజ్ పేపర్ని అంతా కూడా ఆయిల్తో బాగా రఫ్ చేసేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పూర్తిగా ఆయిల్ని రాసేయండి. చూసారు కదండి, ₹1 ఖర్చు లేకుండా మనము ఇలా ఇంట్లోనే బటర్ పేపర్ని తయారు చేసుకున్నాం. ఎప్పుడైనా కేక్ తయారు చేసినప్పుడు బటర్ పేపర్ లేకపోతే ఇలా A4 సైజ్ పేపర్తో తయారు చేసుకోండి. ఈ ఆయిల్ పేపర్ అనేది పూర్తిగా ఆరిపోవాలండి. ఆ తర్వాత మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ రేపర్ అని వస్తుందండి. మనం దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ దగ్గర కానీ, ఇలా వాష్రూమ్ దగ్గర మనము డోర్ మ్యాట్ వేసాం కదండి, తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డోర్ మ్యాట్ కూడా ఇలా జారుతుంది. పాతాలకు వాటర్ అనేది ఎంత ఉన్నా సరేనండి, డోర్ మ్యాట్ అనేది జరగకుండా ఉండాలంటే ఇలా బబుల్ రేపర్ని కింద వేసిన తర్వాత డోర్ మ్యాట్ని పైన వేసేయండి. ఇలా చేయడం వలన డోర్ మ్యాట్ అనేది మనము ఎంత జరిపినా కూడా జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రతిసారి ఇది తీయాలి అనుకుంటే డైరెక్ట్గా డబుల్ గమ్ టేపుతో కూడా అతికించేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో కొంచెం ఏజ్ పర్సన్స్ ఉన్నవారు డోర్ మ్యాట్ పైన జారుతున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టిష్యూ పేపర్స్ని మనము ఇలా విడిగా పెట్టేసామనుకోండి, ఒకటి తీయాలనుకుంటే ఎన్నో వస్తూ ఉంటాయి, అలా వేస్ట్ అయిపోతుంటాయి కదండి. ఇలా టిష్యూ పేపర్ వచ్చిన బాక్స్లోనే ఈ టిష్యూ పేపర్ని అన్నిటినీ కూడా ఇలా నిలువులో పెట్టేసామనుకోండి, మనకి ఇలా డైరెక్ట్గా కనబడుతుంది. కాబట్టి ఒకటి కావాలంటే 2 కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా బయట పెట్టేసినప్పుడు డస్ట్ పడుతుంది అనుకుంటే దానిపైనుంచి ఏదైనా కవర్ని కానీ, లేదా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ అన్ని టిష్యూ పేపర్లని కూడా మనము కవర్ చేసుకోవచ్చు. అప్పుడు డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ప్లాస్టిక్ది కానీ ఇలాంటిది ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసానండి. ముందుగానే మనము వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఈ ట్యాబ్లెట్ పొడిని మనము ఈ పేస్ట్లో కలిపేసేయండి. ఈ 2 కూడా మిక్స్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కనబడుతున్నాయి కదండి, ఆ ఎల్లో మరకలు పూర్తిగా పోవాలన్నా, వాష్రూమ్ చాలా నీట్గా క్లీన్గా అవ్వాలంటే మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని అలాగే ట్యాబ్లెట్ మిశ్రమాన్ని ఈ వాష్రూమ్లో వేసేయండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో ఇలా మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. 1 నిమిషం పాటు ఇలా బాగా రాసామనుకోండి, ఇలా గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి. చూసారు కదండి, ఒక్క గారపట్టిన మరక కూడా కనిపించదు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి వాసన కూడా రాకుండా ఇలా నీట్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు గల్ల కాడ కొద్దిగా సైజ్ అనేది ఎక్కువగా అనిపించినా, లేదా ఇలా చినిగిపోయినా మనము పిన్తో కానీ స్టిచ్చింగ్తో కవర్ చేసాం కదండి, అలా స్టిచ్చింగ్ చేసే అవసరం లేకుండా టైం అనేది తక్కువగా ఉన్నప్పుడు డబుల్ గమ్ టేపును తీసుకొని ఎక్కడైతే ఇలా చినిగిపోయినా కానీ గల్ల పెద్దగా అనిపించినప్పుడు డబుల్ గమ్ టేపును వేసి అక్కడ అతికించేసుకోవాలి. ఇలా గల్లకడ సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేశాను. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసే పని లేకుండా డబుల్ గమ్ టేపుతో కవర్ చేసేయండి. చూసారు కదండి, ఇలా గల్ల అనేది చిన్నగా ఉంటుంది. మనం వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా కనిపించదు. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా 2 వైపులా కూడా వేస్ట్గా ఉన్నా కానీ చినిగిపోయిన సాక్స్లను ఇలా వేసుకోండి.
మాప్ కంటే ఈ వైపర్తో మనము ఫ్లోర్ని క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. వైపర్ స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన కానీ ఇలా ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, ఇప్పుడు వైపర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత అతుక్కున్న మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి మనము మాప్తో క్లీన్ చేసామనుకోండి ఆరబెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా మనము సాక్స్లను కూడా వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్లోర్ అనేది ఎప్పుడు నీట్గా కనబడాలంటే ఇలా వైపర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లు వస్తాయి కదండి, వీటిని మనం ఇంట్లోకి ఎలా యూజ్ చేసుకోవాలంటే వేస్ట్గా ఉండే టీ షర్ట్ని కానీ ఏదైనా షర్ట్ ఉంటుంది కదండి, ఆ షర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. టీ షర్ట్ కింద ఓపెన్ ఉంటుంది కదండి, దాని నుంచి ఇలా మనం డైరెక్ట్గా దీంట్లో కార్డ్బోర్డ్ని పెట్టేసేయండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేయకుండా ఏది అతికించుకోకుండా డైరెక్ట్గా కార్డ్బోర్డ్కి షర్ట్ని వేసేయచ్చు. కింద కొద్దిగా మందంగా ఉండే ఏదైనా కార్డ్బోర్డ్ని కానీ ఇలాంటి పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి, దేన్నైనా ఇలా వేసేయండి. ఆ తర్వాత పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ని లేదా టీ షర్ట్స్ని ఇలా చిన్న చిన్నగా ఉండే వాటిని ఏదైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పిల్లలు కూడా తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. ఛార్జింగ్ వైర్లు కానీ ల్యాప్టాప్ వైర్లు ఉంటాయి కదండి, మనము చుట్టేసినా కూడా ఒక్కొక్కసారి ఆ వైర్లు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయి. కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఆఫ్గా కట్ చేసి ఇలాంటి ఛార్జింగ్ వైర్లకు కానీ ఎలాంటి వైర్లైనా పెట్టేసామనుకోండి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. మిషన్ కుట్టేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని యూజ్ చేసామండి, ఒక్కొక్కసారి అవి గట్టిగా తయారవుతాయి. ఇలా తయారైనప్పుడు కొద్దిగా వ్యాజ్లని ఇలాంటి స్క్రూ మధ్యలో అప్లై చేయాలి, లేదా కొబ్బరి నూనెను కూడా అప్లై చేయొచ్చు. ఇలాంటి స్క్రూ మధ్యలో వ్యాజ్లైన్ అప్లై చేసామనుకోండి స్మూత్గా పనిచేస్తుంది. గట్టిగా కాకుండా మనము సీజర్ని చాలా నైస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, మనము వాష్రూమ్ని కానీ ఇంకేదైనా క్లీన్ చేసేటప్పుడు మన హ్యాండ్స్కి ఈ పుల్లలు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఇలా మనము ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే చేతితో పట్టుకొని క్లీన్ చేసామో ఆ ప్లేస్లోనే మనము ఈ సాక్స్ను వేసేయాలి. ఇలా వేయడం వలన మనము క్లీన్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్ని రోజులు అలాగే ఉంచేసినా కూడా చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటి సింగిల్ కీస్ ఉంటాయి కదండి, మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా వెతకాల్సిన పని కూడా ఉంటుంది. ఇలాంటి చిన్న సైజు హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇలా కీ చైన్ మధ్యలో నుంచి వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా తీసేసామనుకోండి ముడి అనేది ఈజీగా పడుతుంది. ఇలాంటి సింగిల్ కీకి వేసామనుకోండి హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఎప్పుడైనా నెయిల్ పాలిష్ పెట్టుకుందామంటే దాని క్యాప్ని ఇలా తీసేసినప్పుడు గట్టిగా ఉంటుందండి, ఎన్నిసార్లు తింపినా కూడా అస్సలకే రాదు, మన చేతి కూడా నొప్పి పెడుతుంది. నేను ఇంతకుముందు ఈ నెయిల్ పాలిష్కి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా వ్యాజ్లైన్ని లేదా కొబ్బరి నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేయడం వలన మనము క్యాప్ అనేది గట్టిగా కాకుండా స్మూత్గా తీయడానికి వీలు ఉంటుంది. నెయిల్ పాలిష్ అనేది గడ్డ కడుతున్నట్టు అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి గడ్డ కట్టకుండా మనము ఎన్ని రోజుల వరకు యూజ్ చేసినా కూడా నెయిల్ పాలిష్ అనేది ఇలా పల్చగానే ఉంటుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడతామండి. డైలీ అయితే పెట్టాం కానీ ఇలాంటి ఇయర్ రింగ్స్ మనం పెట్టినప్పుడు చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది. వాటర్ క్యాన్కి పెట్టే బాటిల్ మూత ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా సైడ్లో కొద్దిగా కట్ చేసుకోండి. మీరు రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్లో ఏ విధంగా కట్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, మందంగా ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో బటన్స్ లేనప్పుడు కానీ చెవి నుండి ఇయర్ రింగ్స్ అనేవి జారిపోయినట్టు అనిపించినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను కట్ చేసి మనము ఇయర్ రింగ్ వెనుక పెట్టేసామనుకోండి కనబడకుండా ఉంటుంది. మందంగా ఉండటం వలన చెవి నుండి అస్సలకే జారిపోదండి. మనము ఎంతసేపు పెట్టుకున్నా కూడా చాలా స్టిఫ్గా అలాగే ఉంటుంది. సింక్ కాడ మనము గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదండి, దానికోసం ఇలా ఏదైనా ప్లాస్టిక్ని కానీ మన ఇంట్లో యూజ్ చేయని బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇందులో పెట్టేసామనుకోండి మనకి చాలా వీలుగా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి పాలు పెరుగును మనము ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదండి, ఇలా పెట్టినప్పుడు కింద ఒక గిన్నెను పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఒక్కొక్కసారి లీకేజ్ అయినా కూడా అవి గిన్నెలనే పడుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పడకుండా
చాలా నీట్గా ఉంటుంది. పాలు కానీ పెరుగు కానీ వేస్టేజ్ కాకుండా ఇలా మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. బ్రష్లను 2 కానీ 3 కానీ లేదా మీకు నచ్చిన విధంగా ఎన్నైనా తీసుకోవచ్చండి. క్యాండిల్ సహాయంతో ఇలా షార్ప్ గా ఉన్న దానిని ఏదైనా తీసుకోవచ్చండి. మేకును కూడా తీసుకోండి. ఇలా వేడి చేసి వీడియోలో చూపించిన మాదిరిగా బ్రష్ యొక్క పై భాగంలో కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ మనము ఎన్ని బ్రష్లు అయితే తీసుకుంటున్నామో అన్ని బ్రష్లకు కూడా ఇదే ప్రాసెస్లో హోల్స్ అనేవి చేసుకోండి. ఆ తర్వాత గట్టిగా ఉన్న దారాన్ని ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ ఉలెన్ దారాన్ని తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా దారాన్ని ఎక్కువగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దారాన్ని బ్రష్లకు 2 సైడ్లకు కూడా హోల్ చేసాం కదండి. ముందుగా ఎక్కడైతే పైన హోల్ చేసామో ఆ హోల్లో నుంచి అన్ని బ్రష్లను కూడా ఇలా ఉలెన్ దారంతో గట్టిగా ముడి వేసుకొని అన్ని బ్రష్లలో ఎక్కించుకోవాలి. పైన ఇలా దారాన్ని వదిలేసాం కదండి. ఆ రెండింటిని కూడా ఇలా గట్టిగా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకోవడం వలన ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి కానీ ఈ బ్రష్లను ఎక్కడైనా వేసుకోవడానికి వీలు ఉంటుంది. కింద ఇలా మిగిలిపోయిన దారాన్ని మాత్రం మీరు కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా చీరలకు కానీ ఏదైనా వేయడానికి ఆర్గనైజర్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎప్పుడైనా ఫంక్షన్స్కి పండగలకి కట్టినప్పుడు డైరెక్ట్గా వీటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోలేం కదండి. కొద్దిసేపు వీటిని ఆరిన తర్వాతనే బీరువాలో సర్దుకుంటాం. ఇలా ఏదైనా వేయడానికి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కబోర్డ్లో కూడా ఇలా బ్రష్తో శారీ ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు. స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎన్ని బట్టలైనా పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇలా బూమర్ తిన్నప్పుడు బట్టలకు కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఇలా బూమర్ అనేది అంటుకుంటుందండి. ఎంత తీసినా కూడా ఇలా డ్రెస్లకే అతుక్కపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఒక ఐస్ ముక్కను తీసుకొని ఎక్కడైతే ఈ బబుల్ గమ్ అతుక్కుందో ఆ ప్లేస్లో ఈ ఐస్ ముక్కను ఒక 2 మినిట్స్ పాటు పెట్టేసి అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత కొద్దిసేపటికి ఈ బబుల్ గమ్ అనేది చాలా ఈజీగా డ్రెస్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇల్లు ఊడ్చే చీపురు కట్టను ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసుకోలేం కదండి. దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. బట్టలు రాసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా రాసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు కానీ సన్నటి మట్టి కానీ ఈజీగా కిందికి వచ్చేస్తుంది. ఇలా చీపురు కట్టను అప్పుడప్పుడు మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, చీపురు కట్టలో నుంచి ఇలాంటి సన్నటి డస్ట్ కూడా వచ్చింది. చెవులకు ఇలాంటి పెద్ద కమ్మలు పెట్టినప్పుడు చెవి నుండి కిందికి జారుతూ ఉంటాయండి. టైంకి ఒక్కొక్కసారి బటన్ అనేది లేనప్పుడు ఇలా కూరగాయలకు కొత్తిమీర పుదీనాకు రబ్బర్ బ్యాండ్లు వేస్తారు కదండి, అలాంటి రబ్బర్ బ్యాండ్ను ఒకటి తీసుకొని ఇలా టైట్గా వెనుక సైడ్ రబ్బర్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పెట్టేసామనుకోండి, చెవి నుండి కిందికి జారకుండా ఎంతసేపు అయినా అలాగే ఉంటాయి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ దాంట్లో ఉండే ఇలా కవర్ని తీసేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్ని 2గా మలుచుకోవడం కానీ లేదా కొద్దిగా చిన్నగా పై భాగాన ఇలా పెద్ద సైజులో మలుచుకోవడం కానీ చేయాలి. మనం పెట్టే వాటిని దాన్ని బట్టి ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా 2గా మలుచుకోండి. ఆ తర్వాత ఇలా సైడ్లో ఓపెన్ ఉంటుంది కాబట్టి పిన్ పంచుతో ఒక 2 పిన్స్ వేసామనుకోండి, దాంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా ఖాళీ స్టిక్కర్ ప్యాకెట్లో ఏవైనా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. దీంట్లో డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు, ఫొటోస్, చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీకి చేసేవాళ్ళు కాయిన్స్ కానీ డబ్బులు ఉంటాయి కదండి, వాటిని ఈజీగా తీయడానికి పెట్టడానికి కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది. అలాగే వెనుక సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెట్టేసుకోవచ్చు. పైన ఓపెన్ ఉంది కాబట్టి ఇలా కింద పడతాయని అనుకుంటాం, కానీ అస్సలకే పడేయండి. ఏది పెట్టినా కూడా అందులోనే ఉంటాయి. నెట్ జాలి ఉంటుంది కదండి, గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే సన్న డస్ట్ అనేది ఈ జాలీలో అలాగే ఉండిపోతుందండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో ఈ జాలిని ఇలా బాగా రాయాలి. ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది ఈ జాలి హోల్స్ల నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది.
చూస్తున్నారు కదండి, మనము జాలీ డోర్ని ఇలా బ్రష్తో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇప్పుడు జాలీ డోర్ అనేది నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. డ్రెస్లు కానీ శారీ కింద ఫాల్ అనేది ఎప్పుడైనా చినిగినప్పుడు మనము స్టిచ్చింగ్ వేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఎక్కడైతే చినిగిందో అక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేసేయండి. ఇలా మనము అర్జెంటు టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా స్టిచ్చింగ్ లేకుండానే ఇలా చిన్నగా చినిగిపోయిన వాటిని కూడా మనము ఈజీగా 1 సెకండ్లోనే అతికించుకోవచ్చు. ఇలా డబుల్ గమ్ టేపుతో అతికించినట్టు అస్సలకే కనిపించదండి. స్టిచ్చింగ్ చేసిన దానికంటే కూడా చాలా నీట్గా కనబడుతుంది. మరొకటి, పిల్లల ఐడి కార్డులు కానీ ఆఫీస్కి వాళ్ళు వేసుకునే ఐడి కార్డులు ఉంటాయి కదండి, అవి ప్రతిరోజు కూడా వాళ్ళ మెడలోనే ఉంటాయి. అలా వేసుకోవడం వలన కొద్దిగా చెమట వాసన వస్తుంది కదా. మనము ఇలా పౌడర్తో మధ్యలో ఇలా క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ ఐడి కార్డులు కూడా చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. పౌడర్కి బదులుగా మీరు పర్ఫ్యూమ్ని కూడా యూజ్ చేయవచ్చు. సిలిండర్ ఖాళీ అయిన తర్వాత మనము ఇలా నిండు సిలిండర్ని తీసుకొచ్చేటప్పుడు ఫ్లోర్కి లైన్స్ పడకుండా ఉండాలంటే గ్యాస్ నిండుగా ఉన్నప్పుడు ఇలా సిలిండర్ తెచ్చేసామనుకోండి, ఫ్లోర్ పైన లైన్స్ పడకుండా ఉంటాయి. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఎవ్వరి సహాయం లేకుండానే ఈ పనిని చేసుకుంటాం. ఫ్రిడ్జ్ డోర్ని మనము ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం. దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలాంటి ఫ్రిడ్జ్ రబ్బర్ని క్లీన్ చేసుకోవాలంటే ఎలాంటి లిక్విడ్లు కూడా అవసరం లేదండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా జిడ్డు మరకలు ఉన్నాయి కదండి, దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వైట్ వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఘాటైన ఈ వెనిగర్కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి. ఫ్రిడ్జ్ రబ్బర్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి, జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మన ఇంట్లో ఇలా వేస్ట్గా ఉన్న ఒక బెల్ట్ని తీసుకున్నాక ఇలాంటి కొన్ని రబ్బర్ బ్యాండ్లను కూడా తీసుకొని ఇలా బెల్ట్కు వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ రబ్బర్ బ్యాండ్లను వేసుకోవాలి. ఇలా బెల్ట్ మొత్తానికి కూడా నేను రబ్బర్ బ్యాండ్లను వేసుకున్నానండి. మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఎన్నైనా రబ్బర్ బ్యాండ్లను వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్గా ఉన్న క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్ని ఇలా రబ్బర్ బ్యాండ్లో వీడియోలో చూపించిన మాదిరిగా పైనకి పెట్టేసేయండి. ఇక్కడ పెన్ క్యాప్స్ని మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్ట్ని మనము ఏదైనా హ్యాంగర్కి లేదా మేకు కానీ వేసుకోండి. ఇలా బెల్ట్కి క్యాప్ని పెట్టేసాం కదండి, దానికి కీ చైన్స్ కానీ ఇలా నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, మనకి ఏది అనుకూలంగా ఉంటే అవన్నీ కూడా ఈ క్యాప్లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, బెల్ట్కి నేను పౌడర్ డబ్బా, స్టిక్కర్ ప్యాకెట్లు, దువ్వెన, క్లిప్స్, అలాగే ఐడి కార్డులు ఇలా మనము బెల్ట్లో ఎన్ని పెట్టుకోవడానికైనా చాలా వీలుగా ఉంటుందండి. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా మనము పడేసే బెల్ట్ను కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దీన్ని కిచెన్లో చిన్న స్పూన్స్, గరిటెలు పెట్టుకోవడానికి కూడా ఇలా ఎన్ని రకాలుగా అయినా యూజ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా సర్పుని వేసుకోండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ 2 చాలండి. మన ఇంట్లో ఉండే చాపర్ని, నైఫ్ని, సీజర్స్ని, చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వలన దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. అయిపోయిన సోప్ బాక్సులు కానీ కోల్గేట్ పేస్టులు బాక్సులు ఉంటాయి కదండి, వాటిని మనము వేస్ట్ పాడేయకుండా ఇలా రీయూజ్ కూడా చేసుకోవచ్చు.
2 సైడ్స్ కూడా ఇలా ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని వైట్ ప్లాస్టర్తో కానీ ఇలా మామూలు ప్లాస్టర్తో కవర్ చేయండి. ఈ కోల్గేట్ బాక్స్ పైన ఏదైనా క్యాప్ను పెట్టి మీరు చిన్న సైజ్ కానీ పెద్ద సైజులో ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ ఇలా రౌండ్గా గీసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ కోల్గేట్ బాక్స్ అనేది కొద్దిగా మందంగానే ఉంటుందండి. దీంట్లో ఇలా మనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బయటకి కనబడే విధంగా ఉంటాయి కాబట్టి ఏది పెట్టుకున్నా కూడా ఈజీగా తీసుకోవడానికి కానీ అందులో తిరిగి పెట్టడానికి ఇలా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నూనె డబ్బాను మనము ఇలా డైరెక్ట్గా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దాని మరకలు అనేవి కింద ఫ్లోర్ పైన పడతాయి. ఇలా ఆయిల్ మరకలు అనేవి కింద పడకుండా ఉండాలంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఈ ఆయిల్కి వేసేయండి. ఇలా వేయడం వలన మనం పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. ఆయిల్ మరకలు అనేవి కింద అస్సలకే ఉండవు. ఇలా అయిపోయిన ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, దీన్ని చాలా బాగా రీయూజ్ చేయొచ్చు. దీంట్లో పిల్లలు ఇలా రంగులు వేసుకునే కలర్స్ని కానీ నెయిల్ పాలిష్ని, నెయిల్ కట్టర్ని ఇలా మనము ఏది కావాలంటే అది ఈజీగా ఇందులో పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. కింద పగిలేవి ఏవైనా ఉంటే ఇలాంటి ధూప్ స్టిక్ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వైట్ కలర్ షర్ట్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కలర్స్ పైన మురికి అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కాలర్ పైన మనము ఇలా వైట్ కలర్ ప్లాస్టర్ని వేయండి. ఇది అన్ని మెడికల్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వైట్ కలర్ డ్రెస్ల పైన మనము ఈ ప్లాస్టర్ని వేసామనుకోండి, మురికి అనేది దానికి అంటుకోకుండా ఉండటం వలన ఈజీగా వాష్ చేయడానికి వీలవుతుంది. ఇలా బయటకి కనబడకుండా ఈ కలర్ అనేది అందులోనే మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి ఇలా జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలాంటి వైట్ కలర్ షర్ట్స్ పైన ప్లాస్టర్ని వేసుకోండి. ఇంట్లో ఇలా వాష్ బేసిన్ అనేది చాలా జిడ్డు పట్టినప్పుడు మనము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వేస్ట్గా ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్స్ ఉంటాయి కదండి, ఆ కెచప్నంతా కూడా ఇలా వాష్ బేసిన్ పైన కానీ అలాగే ట్యాప్స్ పైన రుద్దేసేయండి. ఆ తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకొని బాగా రుద్దేశారనుకోండి, ఇలా జిడ్డు పట్టిన వాష్ బేసిన్ కూడా చాలా తెల్లగా, ట్యాప్స్ పైన పడ్డ సోప్ మరకలు, వాటర్ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా ఒక్క మరక కూడా కనిపించకుండా ట్యాప్స్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. బియ్యం సంచులను మనము ఇలా ఓపెన్ ఉంచేసామనుకోండి, దాంట్లో పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ని తీసుకొని బియ్యం సంచికి వేసామనుకోండి, దాంట్లో డస్ట్ కానీ పురుగు కానీ అస్సలకే పట్టదండి. ఎన్ని రోజులు అలాగే ఉంచినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొకటి, మ్యాచ్ బాక్స్లో ఉండే పుల్లలు అనేవి చలికాలం కానీ వర్షాకాలంలో చెమ్మ ఎక్కువగా ఉండటం వలన అవి చాలా మెత్తబడిపోతాయండి. ఇలా పుల్లలు కూడా చాలా వేస్ట్ అయిపోతాయి. కానీ వేస్ట్గా ఉన్న పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లో కవర్లో మనము ఇలా వాష్ చేసిన బెడ్షీట్స్ని కానీ పిల్లో కవర్స్ని కానీ మనము ఇలా ఒక్కో పిల్లో కవర్లో ఎన్నో బెడ్షీట్స్ని ఈజీగా పెట్టేసుకోవచ్చండి. డస్ట్ పడకుండా ఇలా ఎన్ని రోజుల తర్వాత యూజ్ చేసినా కూడా ఇవి నీట్గా మనము ఇలా బెడ్ పైన పరుచుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అంతేకాదండో మరొక టిప్ని కూడా దీంతోటే యూజ్ చేసుకోవచ్చు. మనము ఇలా ఒక పిల్లో కవర్లో అన్ని బెడ్షీట్స్ని పెట్టేసిన తర్వాత మన ఇంట్లోకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా పిల్లోస్ అనేవి తక్కువ పడుతున్నప్పుడు ఇలాంటి బెడ్షీట్స్ని ఈ పిల్లో కవర్లో పెట్టినాం కాబట్టి దీన్ని కూడా మనము ఇలా దిండుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనము ఈ పర్ఫ్యూమ్ బాటిల్ని ఏదో ఒక ప్లేస్లో పెట్టే బదులు కబోర్డ్లో మనము ఇలా క్యాప్ తీసి బట్టలలో పెట్టేసామనుకోండి, ఆ కబోర్డ్ తీసినప్పుడల్లా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. వర్షాకాలంలో కానీ చలికాలంలో బట్టలు అనేవి పూర్తిగా ఎండక కొద్దిగా స్మెల్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనము ఇలా పర్ఫ్యూమ్ని పెట్టేసామనుకోండి మంచి సువాసన వస్తుంది. ప్రతిరోజు పెట్టుకునే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి మనము ఇలా ఎన్ని కావాలంటే అన్ని మాత్రమే ఇలా కవర్తో సహా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న కవర్ని కూడా కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిక్కర్ ప్యాకెట్ అనేది ఇలా చిన్నగా ఉంటుంది.
దీన్ని మనము ఫోన్ వెనుక పౌచ్ ఉంటుంది కదండి, దానిలో పెట్టేసుకున్నామనుకోండి, ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కంపల్సరిగా ఉంటుంది. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్టిక్కర్ అనేది లేనప్పుడు ఇలా వెంటనే మనము ఈ ఫోన్ వెనుక ఉన్న పౌచ్లో నుంచి తీసుకొని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. షాంపూ ప్యాకెట్లు యూస్ చేసే వారికి టిప్ అండి, ఇలాంటి బ్యాంగిల్స్లో సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి గట్టి, అలాగే ఇనుప బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిని ఒక బ్యాంగిల్ని తీసుకొని ఇలా బ్యాంగిల్ మధ్యలో నుంచి షాంపూ ప్యాకెట్లని వేసుకోవాలి. వాష్రూమ్లో ఏదైనా మేకుక్ కానీ ఇలా హ్యాండిల్కి వేసామనుకోండి, షాంపూలను ఇలా తీసుకునేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది. అయిపోయినవి కూడా మనకి ఈజీగా తెలుసుకొని మళ్ళీ ఇలాంటి షాంపూ ప్యాకెట్లను తెచ్చుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి టేప్స్ ఉంటాయి కదండి, టేప్ అయిపోయిన తర్వాత పడేసాం కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, ఫోన్ని మనము ప్రతిరోజు చేతిలో పట్టుకొని ఆపరేట్ చేసాం కదండి, ఇలా టేప్ మధ్యలో పెట్టేసుకొని డిస్టెన్స్ కూడా దూరంగా పెట్టేసుకున్న తర్వాత మనము ఫోన్ని ఇలా చూడవచ్చు కానీ లేదా ఆపరేట్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైనా ఇలాంటివి ఇచ్చామనుకోండి, దూరం నుంచి చూస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ప్యాక్ ఉంటుంది కదండి, ఇలా బాగా గట్టిగా అయిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే సీజర్స్ని కానీ నైఫ్స్ని ఇలా షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఇలా ₹1 కూడా ఖర్చు లేకుండా వీటిని షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. బెడ్ పైన బెడ్షీట్ అనేది చాలా నీట్గా ఉండాలంటే ఇలాంటి అట్లకడ ఉంటుంది కదండి, దానిని తీసుకొని ఇలా బెడ్షీట్ వేసిన తర్వాత మనము చేత్తో కాకుండా ఇలా ఈజీగా ఈ అట్ల కాడతో పరుపు కిందికి ఈ బెడ్షీట్ని ఈజీగా అనేయవచ్చు. ఇలా మనము పరుపును లేబట్టి చేత్తో ఇలా బెడ్షీట్ని అనే బదులు ఎవరి సహాయం లేకుండా ఈజీగా ఇలా బెడ్షీట్ని నీట్గా చేసుకోవచ్చు. అప్పుడు పిల్లలు కూర్చున్నా కానీ ఎగిరినా కానీ బెడ్ పైన బెడ్షీట్ అనేది చెరగదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ కానీ ఏవైనా గిఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఈ కార్డ్బోర్డ్ని మనము నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ సైడ్లో ఉండే వాటిని సీజర్తో పూర్తిగా కట్ చేసుకోండి. పైన కట్ చేసిన అట్టముక్క ఉంది కదండి, దాన్ని కూడా మనము ఇలా సైడ్లో కొద్దిగా కట్ చేసి ఈ కార్డ్బోర్డ్ యొక్క అడుగు భాగాన మందంగా ఉండే విధంగా ఈ పైన ఉన్న దానిని వేసేసుకోండి. ఇంట్లో ఏదైనా గిఫ్ట్ కవర్ కానీ ఇలాంటి కలర్ పేపర్ కానీ ఏదైనా ఉన్నా సరేనండి, దాన్ని మనము ఇలా గ్లూ గమ్ముతో ఈ కార్డ్బోర్డ్కి చుట్టూ కూడా అతికించేసేయాలి. ఇంకా అందంగా కనబడటానికి మీరు ఏవైనా కూడా అతికించుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ కార్డ్బోర్డ్ అనేది దేనికో ఆ పేరును కూడా ఇక్కడ రాసామనుకోండి, పిల్లలకి కూడా చాలా నీట్గా కనబడుతుంది. చూసారు కదండి, కబోర్డ్లో కానీ సెల్ఫ్లో అన్నీ ఇలా ఒకే దగ్గర పెట్టేస్తాము. తీసుకునేటప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా మనం తయారు చేసుకున్న కార్డ్బోర్డ్లో ఇలా మనము ఏది పెట్టుకోవాలనుకుంటే వాటన్నిటిని కూడా ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. దీనివల్ల మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువగా మిగిలిపోతుంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. వాషింగ్ మిషన్ టాప్ లోడ్ వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా వాషింగ్ మిషన్ యొక్క స్విచ్ను కానీ ప్లగ్ను తీసేసిన తర్వాత ఇలా టాప్ లోడ్లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్లో మనకి ఇలాంటిది బాక్స్ వస్తుందండి. దీన్ని ఇంతకు ముందు మాకు వాషింగ్ మిషన్ సర్వీస్ చేసే వాళ్ళు చూపించారు. ఇలా ఖచ్చితంగా మనము నెలకొకసారన్నా దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలంట, లేకపోతే వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోతుంది. చూసారు కదండి, దాంట్లో డస్ట్ అనేది ఏ విధంగా వచ్చేసిందో, దీనివల్ల వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. ఆ తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో దీన్ని కూడా మనము ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, బ్రష్ పైన వేసేసాను. దాంతో నేను ఈ బాక్స్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ని తీసిన ప్లేస్లో కూడా డస్ట్ అనేది ఉంటుందండి, దాన్ని కూడా నేను ఇలాంటి బ్రష్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను. మేము ఈ వాషింగ్ మిషన్ తీసుకొని 1 ఇయర్ అవుతుందండి. అయితే సర్వీసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది చూపించారు, మీరే క్లీన్ చేసుకోవాలి మేడం అని చెప్పారు. ఎక్కువగా మనము బెడ్షీట్స్ కానీ బెడ్స్ పైన ఉండే దుప్పట్లు వేసినప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా దీంట్లో చేరుతుందండి. 1 మంత్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి డస్ట్ అనేది ఎంతగానో వచ్చిందో. ఆ తర్వాత మనం ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ బాక్స్ని కూడా మనము ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయాలి.
లిక్విడ్ వేసే బాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా ఇలా లిక్విడ్ అంతా ఒక్కొక్కసారి అతుక్కపోతుంది. ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. వాషింగ్ మిషన్ డ్రమ్ లోపల ఉండే డస్ట్ను కూడా ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాషింగ్ మిషన్ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది. చివరి టిప్ని కూడా చూసేయండి. ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో ఎలాంటి సర్ఫ్నైనా పర్వాలేదండి కొద్దిగా వేసుకున్నాక వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. వీటి ప్లేస్లో మీరు నిమ్మకాయని కూడా వేసుకోవచ్చు. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను 3 కానీ 4 కానీ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడినంతా కూడా ఇలా సర్ఫ్లో కలిపేసుకున్నాక కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగా మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా కార్న్ ఫ్లోర్ పిండి, మైదా పిండి ఉంటుంది కదండి, ఏ పిండి వేసినా పర్వాలేదు. స్పూన్తో ఈ పిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేసి చూడండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ముందుగా ఇలా వాష్రూమ్లో అంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసి ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ని మనము అలాగే గోధుమ పిండిని వేసాం కాబట్టి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూసారు కదండి, వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో, అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. వాష్రూమ్ డోర్కి సోప్ మరకలు, వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, దాన్ని కూడా మనము ఇలా తయారు చేసుకున్న దాంతోటే క్లీన్ చేసుకోవచ్చు. చీర ఫాల్స్ కుట్టడానికి మనకి మిషన్ అవసరం లేదండి. అంతేకాదు మనము ఇంట్లోనే కుట్టరాని వారు కూడా చాలా ఈజీగా చీరకి ఫాల్స్ని కుట్టేసుకోవచ్చు. చీర ఫాల్స్ని మనము కింది అడుగు భాగాన అది రివర్స్గా ఉందా లేదో చూసుకొని నీట్గా మనము ఇక్కడ చీర ఫాల్స్ని పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక చివరి కొన భాగాన్ని ఏదైనా మనము గట్టిగా గోడ వైపు ఇలా పెట్టేసుకోవాలండి. అప్పుడు చీర అనేది అంత ఈజీగా అటు ఇటు కదలకుండా ఉంటుంది. లేదంటే మీరు బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, అది కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, చీర ఫాల్స్ని మీరు డైరెక్ట్గా తీసుకోకూడదండి, కొద్దిగా వాష్ చేసి తీసుకుంటే మనము అప్పుడు చీర వాష్ చేసినా కూడా మనకి ఫాల్స్ అనేది నీట్గా ఉంటుంది, ముడతలు లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫాల్ని ముందుగానే వాష్ చేశానండి. తర్వాత ఇప్పుడు చీరకు ఫాల్స్ని మన దగ్గర డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, 2 వైపులా కూడా అతుక్కుంటుంది. ముందుగా నేను ఇక్కడ డబుల్ సైడ్ టేపును చీరకు అతికించేసానండి. ఫాల్స్ ఎక్కడ కుట్టుకుంటామో అక్కడ ఈ డబుల్ సైడ్ టేపుని అతికించేసి దానిపైన చీర యొక్క ఫాల్స్ని పెట్టేసేయాలి. మీకు ఫాల్స్కి ఇంత కూడా అవసరం లేదండి డబుల్ సైడ్ టేపు, దాంట్లో కూడా మీరు ఆఫ్ చేసుకొని కూడా అతికించుకోవచ్చు. అర్జెంటుగా మనము శారీకి ఫాల్స్ని స్టిచ్చింగ్ వేయకుండా, ఎవరి సహాయం లేకుండా ఇంట్లోనే ఇలా మనము బయటకి వెళ్ళాలన్నప్పుడు 5 నిమిషాలలో చీరకి ఫాల్స్ని వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఎక్కడ కూడా ముడతలు లేకుండా చీరకి ఫాల్స్ని ఈ విధంగా వేసుకోవచ్చు. పైన మీరు కావాలంటే చేత్తో కుట్టు వేసుకుంటారండి, లేదంటే మీకు అది కూడా అవసరం లేదు అంటే పైన కూడా మీరు ఇదే డబుల్ సైడ్ టేపుతోటి కూడా అతికించేసుకోవచ్చు. నేనైతే పైన స్టిచ్చింగ్ చేసుకుంటానండి, అందుకొరకే మీకు కింది వైపున మాత్రమే ఫాల్స్ని అతికించి చూపిస్తున్నాను. చూసారు కదండి, మీరు ఇక్కడ డబుల్ సైడ్ టేప్ అనేది చాలా ఎక్కువ సైజులో ఉంది. మీరు కావాలంటే దాంట్లో సగం చేసుకొని కూడా మళ్ళీ మిగతా సగాన్ని ఇలా లైన్గా అతికించేసి దానిపైన ఫాల్స్ని పెట్టేసేయండి. డబుల్ సైడ్ టేప్ను చీరకి అతికించిన తర్వాత దానిపైన ఇంకొక కవర్ ఉంటుందండి, దాన్ని కూడా మీరు ఇలా తీసేశారనుకోండి, ఇప్పుడు ఫాల్ అనేది చాలా ఈజీగా అతుక్కుంటుంది. ఇప్పుడు దీనిపైన ఫాల్స్ని ఇలా నీట్గా ముడతలు లేకుండా అతికించేసేయండి. చాలా ఈజీగా అతుక్కుంటుందండి, మనం పెట్టే విధానం పైనే ఉంటుంది. చూసారు కదండి, ఫాల్స్ని ఇలా అతికించేశారనుకోండి, మీరు చీర పిండినా కానీ బయట ఎండలో ఆరబెట్టినా కూడా చీర ఫాల్స్ అనేది అస్సలకే బయటకి రాదండి. చూసారు కదండి, ఎంత నీట్గా మనం స్టిచ్చింగ్ చేసిన మాదిరిగానే వస్తుంది. ఎప్పుడైనా మీరు చీర ఫాల్స్ అనేది మధ్యలో పోయినా కూడా మీరు ఇలా డబుల్ సైడ్ టేపుతో అతికించేసుకోవచ్చండి. ఏదైనా గట్టిగా ఉండే దానితో మీరు గట్టిగా ఇలా అనేసారనుకోండి, ఇంకా బాగా అతుక్కుంటుంది. చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడైతే అస్సలకి ఇగో చూడండి, మనం ఇలా అన్నా కూడా చీర ఫాల్స్ అనేది అస్సలకే పోదండి, చాలా గట్టిగా అతుక్కుంటుంది. ఇక ఫాల్స్ మొత్తం కూడా ఈ ప్రాసెస్లోనే అతికించుకోవచ్చండి. నేనైతే మధ్యలో డబుల్ సైడ్ టేప్ని అంత పెద్ద సైజులో కాకుండా మధ్యలోకి కట్ చేసి కూడా ఇలా చిన్నగా కట్ చేసి కూడా పెట్టేసుకున్నానండి. మీకు దీనివల్ల కూడా డబ్బులు ఆదా అవుతాయి.
చూసారు కదండి, బయటకి స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఎన్ని ఫాల్స్ అయినా సరేనండి మనమే ఇలా పెట్టేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.